నమస్తే కడప వార్త. సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు పొందాలనుకున్న వాళ్ళు చేయవలసిన ఏకైక వ్రతం వరలక్ష్మి వ్రతం. భార్య భర్తలు కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించి నిత్యం అమ్మవారిని పూజ చేసే ఇంట్లో దరిద్రం అన్నది ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. మగవాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళు మాత్రమే చేసే వ్రతము అని అనుకుంటారు. ఇది చాలా తప్పు. ఏ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయో వీరు భార్య భర్త పిల్లలు కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం పూట అందరూ కలిసి బాగా అమ్మవారిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలను సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వరలక్ష్మి వ్రతం సామూహికంగా చేస్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. వరలక్ష్మి వ్రతం చేసిన రోజున మాంసాహారం ముట్టకూడదు. ఆ రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఈ వ్రతం తోరం అంటే కంకణం చాలా ముఖ్యమైనది. ఈ కంకణానికి 9 ముడుపులు ఉంటాయి. ఈ 9 ముడుపులకు అక్షంతలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసిన తర్వాత కుడి చేతికి ధరించాలి. వరలక్ష్మి వ్రతం అంటే చారుమతి కథను తప్పక వినాలి. ఒకరోజు చారుమతికి లక్ష్మీదేవి అమ్మవారు కలలో కనపడి, శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నా వ్రతం చేసిన వాళ్లకు అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే చారుమతికి తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న చారుమతి వాళ్ళ ఊరిలోని మహిళలందరికీ చెప్పి సామూహికంగా అమ్మవారి దగ్గరికి వచ్చి వరలక్ష్మి వ్రతం చేద్దాం రండి అని చెప్పి వ్రతం చేసిన తర్వాత అమ్మకు ప్రదర్శన చేయగా మొదటి ప్రదర్శనకు మహిళలకు కాళ్లకు పట్టీలు వచ్చాయట. రెండో ప్రదర్శన చేయగానే బంగారు గాజులు వచ్చాయట. మూడో ప్రదర్శన చేయగానే ఒళ్ళంతా బంగారు ఆభరణాలు వచ్చాయంట. చారుమతి ఒంటరిగా వ్రతం చేయలేదు. అందరినీ గుడికి తీసుకెళ్లి అందరితో వ్రతం చేసినందువలనే వారందరికీ సంపదలు సిద్ధించాయన్నది తెలుస్తోంది. అందరూ బాగుండాలి అన్నదే చారుమతి సిద్ధాంతం. ఈ మంచి ఆలోచన అందరిలో ఉంటే అందరూ బాగుంటారు, మనము బాగుంటాం. చారుమతితో కలిసి వ్రతం చేసిన మహిళలు అమ్మవారికి 3 ప్రదర్శనలు చేసినప్పుడు వచ్చినటువంటివి ఏమిటంటే అవి మహిళలకు సౌభాగ్య చిహ్నాలు. వరలక్ష్మి వ్రతం చేస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది. భర్తతో పాటు ఆ కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేదానికి అవకాశం ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది. భర్తతో అన్యోన్యత పెరుగుతూ ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లేదానికి అవకాశం ఉంటుంది. ఎంతో పరమ పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని గత ఎన్నో సంవత్సరాలుగా శ్రీ మంచాలమ్మ దేవస్థానం నారాయణరెడ్డిపల్లి నందు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ నెల ఆగస్టు 21వ తేదీ శ్రావణ శుక్రవారం రోజున కూడా ఉదయం 8 గంటలకి ఈ వరలక్ష్మి వ్రతం నిర్వహించబడును. 21/8/2026 శ్రావణ మాసం శుక్రవారం జరుగు కార్యక్రమ వివరాలు: ఉదయం 7:30 గణపతి పూజ, పుణ్యాహవాచనము, అమ్మవారికి విశేషమైన కలశాభిషేకము, పంచామృతాభిషేకము, తదుపరి అమ్మవారికి విశేషమైన అలంకరణ, కుంకుమార్చన, అమ్మవారికి నైవేద్యము, మహామంగళారతి, భక్తులకు దర్శనము కల్పించబడును. ఉదయం 10 గంటలకు శ్రీ సూక్తము, భూసూక్తము, దుర్గా సూక్తము, పురుష సూక్తము, తదనంతరం ఉదయం 11 గంటలకి వరలక్ష్మి వ్రతం జరుగును. మధ్యాహ్నం 12 గంటలకి నారాయణరెడ్డిపల్లె శానంపల్లె వెంకటరెడ్డి వారి కుటుంబ సభ్యులు భక్తాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగును. ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొనదలిచిన వాళ్ళు పూజారికి తమ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పూజకు తీసుకురావాల్సిన వస్తువులు:
ప్లేటు, చెంబు, గ్లాసు, టెంకాయ మొదలగు పూజా సామాగ్రి, పూజలను పాల్గొనే ముత్తైదువులందరికీ అమ్మవారికి అభిషేకం చేసిన లక్ష్మీ కాయిన్స్ని ఉచితంగా ఇవ్వబడును. ఇట్లు ఆహ్వానించువారు గొడ్డిండ్ల రమణయ్య, ఆలయ వ్యవస్థాపకులు మరియు ఎడిటర్, కడప వార్త మరియు టీవీ ఛానల్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.